పెద్దల సభకు ఏదైతుందో ఆటంకాలు ఏర్పరిచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం అనేది ఆనవాయితీ. అటువంటి ఆనవాయితీ ఏదైతే ధిక్కరించేది సభను మీరు అడ్డుకోవటము, అది పోడియంలోకి వచ్చి ఇదే పెద్దల సభ, పెద్దల గౌరవం. మీరు పెద్దల గౌరవం గురించి మాట్లాడి ఇదే పద్ధత? మీరు ఏ పెద్దల గౌరవం, పెద్దల సభ అని చెప్పి అంటున్నారో ఇవాళ మీరు చేస్తుందండి. మీ ప్రవర్తన ఏంటి అంటున్నాను. హౌ యు ఆర్ బిహేవింగ్ కాదండి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడము ఆనవాయితీ. ఇట్ ఇస్ మ్యాండేటరీ ఇన్ ఏ వే. దాన్ని అడ్డుకునే విధంగా ఏదైతుందో మీరు ఈ విధంగా పోడియంలోకి రావటము నేను నోట్ సీన్. అధ్యక్ష శాసన మండలి సభ్యులు పోడియంలోకి ఎప్పుడు చూడలే. ఫర్ ది ఫస్ట్ టైం శాసన మండలి పోడియం. ఇది ఎక్కడ గౌరవం ఉంటుందా మీకు సభకి? దయచేసి ఇప్పటికే మీ సభలు మీ స్థానాల్లోకి వెళ్ళండి. చెప్తున్నాం కదా ఇదేనా గౌరవం? సభ అంటే మీకు సభ అంటే గౌరవం ఉన్న సభ్యులు ప్రవర్తించే తీరు ఇదేనా? దయచేసి అసలు సభను అగౌరవపరిచేది మీరు. సభను అగౌరవపరిచేది టీఆర్ఎస్ మండలి సభ్యులు. వాళ్ళు అగౌరవపరచుకోండి, మమ్మల్ని ఏంటండి? ఎవరు అగౌరవపరుస్తున్నారండి? మీరే గౌరవపరుస్తున్నారు. ఇదే పద్ధతి మీకు అధికారంలో ఉండి అధికారం అక్కస్తో మీకు ఎక్కడ ఏం లేక అరే నా మాట వినండి ప్లీజ్. గౌరవ సభ్యులందరికి మనవి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మన సభకున్నది. కాబట్టి దయచేసి మేము ఈ స్థానాల్లో కూర్చోమని విజ్ఞప్తి. నిజంగానే ముఖ్యమంత్రి గారు అవుట్ సైడ్ ది హౌస్ మరి అవుట్ సైడ్ ది హౌస్ ఏం కామెంట్ చేసిండ్రో అది పక్కన పెడితే మీరు దీన్ని ప్రివిలేజ్ కమిటీ రెఫర్ చేసిండ్రు. ప్రివిలేజ్ కమిటీ ఏదైతే ఉందో అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రివిలేజ్ కమిటీ సభ్యులు కాన్స్టిట్యూట్ చేసుకోలేకపోవడం కారణం ఎవరు? గత ప్రభుత్వం. ప్రివిలేజ్ కమిటీకి సభ్యులను నామినేట్ చేయలేకపోవడం కారణము గత ప్రభుత్వం. మీరు ప్రివిలేజ్ కమిటీని సంపూర్ణంగా కాన్స్టిట్యూట్ చేయకుండా వీళ్ళ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలించవలసింది. శాసన మండలి సభ్యులు పేర్కొన్నటువంటి వాళ్ళు సభను అగౌరవపరుస్తూ అసలు సభా గౌరవాన్ని తగ్గించేదే మీరండి. సభా గౌరవం తగ్గించే విధంగా ప్రవర్తించేది మీరు. ఇవాళ శాసన మండలి యొక్క చరిత్రలో చెప్పంటున్నా ఈ విధంగా సభ్యులు ఎవరు కూడా పోడియంలోకి వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి గారు బయట ఏం మాట్లాడారో తెలియదు కానీ మీ ప్రవర్తన చూస్తుంటే మాత్రము వారు మాట్లాడిందే కనబడుతుంది. సార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు బయట ఏం మాట్లాడినా కానీ సభ్యుల ప్రవర్తన చూస్తుంటే మాత్రం ఏదైతుందో ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినట్టే వీళ్ళు ప్రవర్తిస్తుంది. దయచేసి ఏదైతుందో ఇప్పటికే సభ్యులు సహకరించాలని చెప్పి కోరుతున్నాం సార్. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. ప్రభుత్వం తరఫు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో అడుగుతా ఉన్నారు. సభ బయట మాట్లాడిండ్రు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ లెక్కకొస్తే
బీఆర్ఎస్ కు ప్రొటెస్ట్ చేసే నైతిక అర్హత లేదు. ఒకటే ఉదాహరణ అధ్యక్ష, సభలో విలువలు పడిపోయి చెప్పిండు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండ్రు. విలువలు మీరేమంటే కలిపిర్రు. ఒక చాలదా? మీరు చేసే వ్యవహారం మీకు ఎట్లా మారల్ రైట్ ఉంది, ఎట్లా మారల్ రైట్ అడగడానికి మీకు నైతికత లేదు. సభ విలువలు మరలు పోగొట్టింది మీరు. దేంట్లో నిష్ఠాత్మకత చెప్పని మాట్లాడిరు, దేంట్లో నిష్ఠాత్మకత చెప్పని రాజ్యసభకు సంతోషం అధ్యక్ష. దేని విషయంలో పెగ్గులు పోసే దాంట్లో మీరు కాదా సభ మరి మంట కలిపింది. మీకు అడిగే మారల్ రైట్ ఎక్కడిది, మీకు హక్కు ఎక్కడిది అక్కడ అధ్యక్ష. ఆ లెక్కకు వస్తే బయట చాలా మంది చాలా మాట్లాడిరు, కేసీఆర్ గారు చాలా మాట్లాడిరు. మాట్లాడినారే నైతిక అర్హత లేదు. శాసన మండలి అగౌరవపరిచిన సీఎం